పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గుంటూరు జిల్లా వైసీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ వర్ధంతి కార్యక్రమం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు, వైసీపీ గుంటూరు పల్నాడు నియోజకవర్గాల పరిశీలకులు మోదుగురు వేణుగోపాల్ రెడ్డి, గుంటూరు నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ నాయకురాలు నూరి ఫాతిమా, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఆశయాలను వైసీపీ ముందుకు తీసుకువెళ్తుందని సందర్భంగా తెలిపారు. వారికి వాళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఆఫీసులో మేమందరం ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మానవాళికి ఒక మార్గాన్ని నిర్దేశించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. విప్లవాల ద్వారా, హింస ద్వారా ఏదో సాధిస్తామనుకునే వారందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని శాంతియుతంగా ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించండి అనేటువంటి ఉద్దేశంతో, ఉద్యమంతో బ్రిటిష్ వారిని పారద్రోలినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ గారి సిద్ధాంతాన్ని ప్రపంచంలో అనేక మంది ఆచరించేటటువంటి ప్రయత్నం చేశారు. అమెరికాలో కూడా మార్టిన్ లూథర్ కింగ్ మన మహాత్మా గాంధీ గారి ఆదర్శంగా తీసుకుని ఆయన కూడా అహింసయుతంగా యుద్ధం చేశాడు. ఆయన కూడా అలాగే కాల్చి చంపేశారు. అలాంటి గొప్ప మహాత్మా గాంధీని మన భారతదేశంలో గాడ్సే లాంటి దుర్మార్గులు కాల్చి చంపటం చాలా బాధాకరమైనటువంటి అంశం. నేను ఒకసారి చైనా వెళ్ళినప్పుడు ఇండియా అంటే గుర్తుపట్ల ఒక ఆయన మహాత్మా గాంధీ గారు పుట్టిన స్థలం అనగానే ఓహో ఆయన మహాత్మా గాంధీ గారు మాకు తెలుసు. అంత ఖ్యాతి చెందినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ. ఆయన మార్గంలో మనం అందరం ముందుకు వెళ్ళి శాంతియుతంగా మానవాళిని ముందుకు తీసుకువెళ్ళాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. అహింసా సిద్ధాంతం ద్వారా ఏదైనా సాధించవచ్చు అనేటువంటి చాటి చెప్పినటువంటి మహాత్మా గాంధీ హత్యకు గురైనటువంటి రోజు. అయితే హత్య చేసిన వారు ఎవరు అనేది భారతదేశం మొత్తానికి తెలుసు. అటువంటి వాళ్ళు ఈ రోజున సెక్యులర్ భావాలని పక్కన పెట్టి కమ్యూనల్ భావాలను తోటి రాజ్యం వెళ్తున్నటువంటి వాళ్ళు గాంధీ జయంతి వర్ధంతులు చేయడానికి అనర్హులు అని చెప్పి నేను గంటపదంగా చెప్పగలుగుతున్నాను. అయితే ఆయన మరణాన్ని, ఆయన జన్మాన్ని రాజకీయం కంటే కూడా జాతీయ పరంగా చూడాల్సినటువంటి బాధ్యత మన భారత పౌరుల మీద ఉంది. అందుకని ఆయన దాదాపు మనకు దూరమై దాదాపు 75 సంవత్సరాలు పైనప్పుడు కూడా జయంతి వర్ధంతి రెండు మరి భావితరానికి ఆయన విలువలను ఇచ్చుకుంటూ ఈజ్ నాట్ పాస్ట్, ఈజ్ ఎ ఫ్యూచర్. ఈరోజు భారతదేశంలో కూడా ప్రజల యొక్క మమైక్యం వల్ల, ఆయన ఇచ్చినటువంటి సెక్యులర్ భావాల వల్ల ఈరోజు విప్లవం లేకుండా సస్యశ్యామలంగా ఆనందంగా అందరం బతుకుతున్నాం. అందుకని ఆయనకు ఘనమైన నివాళులర్పిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అంబటి రాంబాబు గారి నాయకత్వంలో మళ్ళీ అక్టోబర్ 2 జననం, మళ్ళీ దాదాపు ఈ యొక్క 30వ తారీఖు జనవరి